యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరులో సీనియర్ పాత్రికేయులు శ్రీమ శర్మ రచించిన వెంకయ్య నాయుడు పుస్తక ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదా అనేది ఒకరిస్తే వచ్చేది కాదని అసెంబ్లీలో కూర్చుని ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల పక్షాన నిలబడినప్పుడే దానికి అసలైన అర్థం ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేవలం 3 సభ్యులతోనే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసినట్లుగా గుర్తు చేశారు. కుల మత రాజకీయాలను తరిమి కొట్టవలసిన బాధ్యత అందరిపైన ఉందన్న ఆయన ఇటీవల రాష్ట్రంలో కుల ప్రస్తావనను రాజకీయాలకు ఆపాదించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే సంస్కృతి, సంస్కారం, చారిత్రక పరిజ్ఞానం ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన పుస్తకాన్ని చక్కగా తీసుకొచ్చాడు. నేను ఇవాళ మీ ముందు చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైనా ప్రజా జీవితంలో రాదలుచుకున్న వాళ్ళు ముందు కష్టపడడం నేర్చుకోవాలి, కష్టపడే ఉండాలి. రెండోది నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. మూడవది సంస్కారవంతమైన వ్యవహారం పబ్లిక్లో చేయాలి. పబ్లిక్లో కానీ, శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ సంస్కారవంతంగా ఒకరికొకరు ప్రత్యర్థులమే కానీ మనం శత్రువులం కాదు. ఏ పార్టీలో ఉన్నా అందరూ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ఆచరించి నేను అటు రాజ్యసభలో కూడా అదేవిధంగా ఉండడం వల్ల అన్ని పార్టీల సభ్యులు రాజ్యసభ చైర్మన్గా నేను పదవి విరమణ చేసినప్పుడు అందరూ చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడారు, అన్ని పార్టీల వాళ్ళు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు కూడా.